హాయ్ ఫ్రెండ్స్, విటమిన్లకు సంబంధించిన మొదటి పార్ట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన వీడియో పైన ఐకార్డ్లో ఇస్తున్నాను. ఎవరైనా అది చూడకపోయి ఉంటే క్లిక్ చేసి చూడండి. అందులో విటమిన్ల గురించి, విటమిన్ ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్ అయిన రెండో భాగంలో ఉన్నాం మనం. ఈ వీడియోలో నేను విటమిన్ బి దగ్గర నుంచి మొదలు పెట్టబోతున్నాను. మొదటి పార్ట్ ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్ క్లిక్ చేసి చూడండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడైనా క్లిక్ చేసి చూడండి. విటమిన్ బి అనేది విటమిన్ ఏ లాగా కేవలం ఒకే విటమిన్ కాదు. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఒక సమూహం. శరీరానికి కావలసిన ఎన్నో పనుల్లో ఇవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటికి విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3 అనే పేర్లు మాత్రమే కాకుండా శాస్త్రీయ నామాలు కూడా ఉన్నాయి. విటమిన్ బి కాంప్లెక్స్ సమూహంలో వరుసగా బి1 నుంచి బి12 వరకు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఉంటాయి. మొదటగా విటమిన్ బి1, దీని శాస్త్రీయ నామం థయామిన్. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంలో సహాయం చేస్తుంది. ఇక రెండవది విటమిన్ బి2, దీని శాస్త్రీయ నామం రైబోఫ్లావిన్. ఇది కళ్ళు, చర్మం ఆరోగ్యానికి మంచిది. ఇక మూడవది విటమిన్ బి3, దీని శాస్త్రీయ నామం నయాసిన్. ఇది జీర్ణక్రియ, నర్వస్ సిస్టమ్, చర్మం కోసం అవసరం. ఇక నాలుగవది విటమిన్ బి5, దీని శాస్త్రీయ నామం పాంటోథెనిక్ ఆమ్లం. ఇది హార్మోన్ల తయారీలో, శక్తి ఉత్పత్తిలో పనిచేస్తుంది. ఇక ఐదవది విటమిన్ బి6, దీని శాస్త్రీయ నామం పైరిడాక్సిన్. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి అవసరం. ఇక ఆరవది విటమిన్ బి7, దీని శాస్త్రీయ నామం బయోటిన్. ఇది జుట్టు, గోర్లు, చర్మానికి మేలు చేస్తుంది. ఇక ఏడవది విటమిన్ బి9, దీని శాస్త్రీయ నామం ఫోలిక్ ఆమ్లం. ఇది గర్భిణీ స్త్రీలకు బిడ్డ మెదడు నరాల పెరుగుదల కోసం ముఖ్యమైనది. ఇక ఎనిమిదవది విటమిన్ బి12, దీని శాస్త్రీయ నామం కోబాలమిన్. ఇది నరాలు, రక్త కణాలు ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా సమతుల్యమైన ఆహారం తీసుకుంటే అన్ని రకాల బి విటమిన్లు సహజంగా మనకు లభిస్తాయి. ఇందులో మీరు క్లియర్గా గమనిస్తే బి4, బి10, బి11 అనే విటమిన్లు ఉండవు. ఒకప్పుడు ఈ బి4, బి10, బి11 స్థానాలలో కొన్ని పదార్థాలను విటమిన్లుగా పరిగణించారు మన శాస్త్రవేత్తలు. కానీ తర్వాత శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేసి చూశాక ఇవి నిజమైన మరియు అవసరమైన విటమిన్లు కాదని నిర్ధారించారు. అవి ఏమిటంటే బి4, బి10 మరియు బి11 విటమిన్లు. ఇందులోని బి4 విటమిన్ మన శరీరం స్వతహాగా తయారు చేసుకుంటుందని, దానికోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదని ఈ జాబితా నుంచి విటమిన్ బి4ను తొలగించారు. ఇక పారా ఎమినో బెంజోనిక్ యాసిడ్ను బి10 విటమిన్గా, సెలిసైలిక్ యాసిడ్ను బి11 విటమిన్గా మన శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు. కానీ తర్వాత జరిపిన అధ్యయనాల్లో ఈ రెండు యాసిడ్లు కూడా బి9 విటమిన్లో భాగమేనని కనుగొని వీటిని వేరే విటమిన్గా గుర్తించాల్సిన అవసరం కూడా లేదని వీటిని కూడా ఈ జాబితా నుంచి తొలగించారు. ఇక మిగిలిన పదార్థాలకు ముందుగా ఉన్నట్లుగానే బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 పేర్లు మార్చకుండా అలాగే ఉంచేశారు. అందుకే ఇప్పుడున్న అధికారిక లిస్టులో బి1 నుంచి బి12లోని 8 విటమిన్స్ మాత్రమే ఉంటాయి. బి విటమిన్స్ లేకుండా శరీరం సరిగా ఎనర్జీ ఉత్పత్తి చేయదు, రక్తం తయారు కాదు, మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు బలహీనపడుతుంది, హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. అందుకే ప్రతి బి విటమిన్ మనకు అవసరం. ప్రతి బి విటమిన్కి వేరువేరు పనులు ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక విటమిన్ బి లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అలసట, బలహీనత. ఇది విటమిన్ బి1, బి2, బి3, బి12 లోపం వలన వస్తుంది. జుట్టు రాలిపోవడం. ఇది విటమిన్ బి7 లోపం వలన వస్తుంది. నరాల సమస్యలు, చేతులు కాళ్ళు వణకడం, చేతులు కాళ్ళలో మంట, నొప్పి. ఇటువంటి సమస్యలు విటమిన్ బి1, బి6, బి12 లోపం వలన వస్తాయి. ఇక చర్మ సమస్యలు, డ్రైనెస్, పిగ్మెంటేషన్, ర్యాషులు, క్రాక్డ్ లిప్స్ వంటివి విటమిన్ బి2, బి3, బి6, బి7 లోపం వలన వస్తుంది. రక్తహీనత, అనీమియా వంటివి విటమిన్ బి12, విటమిన్ బి9 లోపం వలన వస్తుంది. ఇక చివరిగా మానసిక సమస్యలు, డిప్రెషన్, ఐరిటేషన్, మతిమరుపు వంటివి విటమిన్ బి6, విటమిన్ బి12 లోపం వలన వస్తాయి.
సింపుల్గా చెప్పాలంటే మెదడు మరియు నర్వస్ సిస్టమ్ కోసం విటమిన్ బి1, బి6, బి12 అవసరం. చర్మం, జుట్టు, కళ్ళ కోసం విటమిన్ బి2, బి3, బి7 అవసరం. లివర్ మరియు హార్మోన్ల కోసం విటమిన్ బి5 అవసరం. రక్తం మరియు గర్భధారణ కోసం విటమిన్ బి6, బి9, బి12 అవసరం. ఇప్పుడు విటమిన్ బి దొరికే ఆహారాలు ఏంటో చూద్దాం. బి1 థయామిన్, ఇది గింజలు, పప్పులు, వేరుశనగలలో మనకు లభిస్తుంది. బి2 రిబోఫ్లేవిన్, ఇది పాలు, గుడ్లు, ఆకుకూరల్లో లభిస్తుంది. విటమిన్ బి3 నయాసిన్, ఇది చికెను, చేపలు, పల్లీలలో మనకు లభిస్తుంది. విటమిన్ బి5 ప్యాంటోథెనిక్ ఆమ్లం, ఇది గుడ్లు, కూరగాయలు, పాలల్లో మనకు లభిస్తుంది. విటమిన్ బి6 పైరిడాక్సిన్, ఇది అరటిపండు, ఆలుగడ్డ, మినుముల్లో మనకు లభిస్తుంది. విటమిన్ బి7 బయోటిన్, ఇది గుడ్లు, బాదం, వేరుశనగల్లో మనకు లభిస్తుంది. విటమిన్ బి9 ఫోలెట్, ఇది ఆకుకూరలు, బీన్స్, బీట్రూట్లలో మనకు లభిస్తుంది. విటమిన్ బి12 కోబాలమిన్, ఇది మాంసం, చేపలు, గుడ్లు, పాలల్లో మనకు లభిస్తుంది. కాబట్టి విటమిన్ బి లోపం నివారించాలంటే సమతుల ఆహారం, అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇక తర్వాతది విటమిన్ సి. విటమిన్ సిని శాస్త్రీయంగా ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటారు. ఇది నీటిలో కరిగే విటమిన్. అంటే ఇది నీటిలో కరిగి మన శరీరం నుంచి యూరిన్ ద్వారా బయటికి పోతుంది. శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ ఉండదు. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా విటమిన్ సి ఆహారంలో తీసుకోవాలి. విటమిన్ సి ముఖ్య లక్షణాలు ఏమిటంటే ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తూ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. కొలాజిన్ సింథసిస్గా పనిచేస్తూ చర్మం, ఎముకలు, రక్తనాళాలు బలంగా ఉండటానికి అవసరం అవుతుంది. వూండ్ హీలింగ్గా ఉంటూ గాయాలు త్వరగా మాన్పించడంలో సహాయం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్గా కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఐరన్ అబ్జర్ప్షన్గా ఆహారంలో ఉండే ఐరన్, నాన్ హోమ్ ఐరన్ శరీరం బాగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఇక విటమిన్ సి ఎక్కడ దొరుకుతుందంటే నిమ్మకాయ, ఉసిరికాయ, ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, కివీస్, టొమాటో, క్యాప్సికమ్ ఇలాంటి సిట్రస్ జాతి పళ్ళల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి లోపం వలన స్కర్వీ అనే రోగం వస్తుంది. దీనివల్ల నోటి చిగుళ్ళు పగుళ్ళు రావడం, పళ్ళు బలహీనంగా అవ్వటం, గాయాలు త్వరగా తగ్గకపోవడం, అలసటగా ఉండడం జరుగుతుంది. అంటే విటమిన్ సి మన శరీరానికి డిఫెన్స్ సిస్టమ్ మరియు హీలింగ్ పవర్ ప్లస్ స్కిన్ హెల్త్ కోసం చాలా అవసరం.